హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాళీ విలేజర్. ఈరోజు ఒంగోలులో ఉన్న స్పైసీ ఫీస్ట్ రెస్టారెంట్కి అయితే మా ఫ్రెండ్స్తో అందరం కలిసి కార్లో వెళ్తున్నాం. ఫుడ్ ఎలా ఉంది, అక్కడ విశేషాలు ఏందో చూపిస్తాం, చూడండి, ఎంజాయ్. ఓకే ఫ్రెండ్స్, తినడానికి మాత్రము ఇంతమంది పోతున్నాము. కార్ నాణ్యత తెంగారు, డీజిల్ మొత్తం 4,000. వాళ్ళు మాత్రం మనిషికి 500 పెడతారంట. వాళ్ళు తక్కువ తెంగి నాకు మాత్రం మనిషికి 3,000 తెంగారు. ఈయన మాత్రం ముందు టిఫిన్ చేయకుండా వచ్చాడు, ఇంత తినాలని. వెనక ఇంకొకడు ఉన్నాడు, అదిగో దొంగి వస్తున్నాడు. మా అందరిలో బకాసుడు రాడే. బిర్యానీకి మాత్రం ఇక్కడ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో పోతున్నాం. ఈ మనిషి పోతున్నాడు, బాగుంటది అక్కడ. దిస్ గాయ్ నెంబర్ బుల్షిట్ గాయ్. ఒంగోలులో ఉన్న స్పైసీ ఫీస్ట్ కి అయితే పోతున్నా, బాగుంటదని మా వాళ్ళని తీసుకెళ్తున్నాను. మా సలీం భాయ్ యూట్యూబ్ ఛానల్ లో వస్తుంది ఈ వీడియో అంతా, చూడండి అందరూ. దిస్ గాయ్ ఓకే. ఈ ల్యాడీ తీసుకొని పోతున్నా నాకు తెలియదు ఫ్రెండ్స్. తినడానికి అయితే పోతున్నాం, నేనైతే తినడానికే పోతున్నా. మధ్యలో ఓకే, ఇవన్నీ తాగుతుంటే అటు పోయి ఏం తింటాం గూడు. చాలా టైం ఉంది లెక్క. కొంచెం గ్యాస్ ఎంత ఎక్కువ పట్టింది, కింద దిగితే ఎక్కువ పట్టదు. ఇది ఎక్కువ నెల ఉండి ఆడ తింటానికి లేదు. ఆయన చాలే నీకు. ఒంగోలు గిత్త. మా వాళ్ళ మాటలు కొంచెం మొదటగా ఉంటాయి, తప్పుగా అనుకోకండి, ఎంజాయ్ చేయండి ప్లీజ్. మొత్తానికి అయితే రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోయాం. చూడాలి లోపల ఏమున్నాయో, ఏం తినాలో, ఎలా ఎంజాయ్ చేసామో మీ అందరికి చూపిస్తాం. చూడండి, మా వాళ్ళు అయితే రెడీ అయిపోయారు. ఓకే, దిగండి. ఓకే, యుద్ధానికి వచ్చిన వీడియోలాగా వస్తున్నారయ్యా. ఓకే, లోపలికి వెళ్ళిపోయాం. ఎంతమంది అంటే 6 మెంబర్స్ అని చెప్పేసాం. ఒక టేబుల్ అయితే చూపించారు, కూర్చున్న తర్వాత యుద్ధానికి ఏదో సిద్ధం, సమరశంఖం మోగించండి అని రెడీగా కూర్చున్నాం, సీట్లు సర్దుకుంటున్నాం. అప్పుడాలు కక్కుతుపడబాయ్, అప్పుడాలు కక్కుతుపడబాకండి, మొక్కలు తినండి ముందు. అలాంటికి అప్పటి నుంచి పండుగ చేసుకుంటున్నా. జూన్ ముందు ఎంత మొక్కలే తిన్నా మొత్తం. వాళ్ళకి చెప్పు. టీమ్ డిస్కషన్ ఏంటంటే స్టార్టర్స్ ఎక్కువ తిందాం, రైస్ జోలికి వెళ్ళకండి, బిర్యానీ జోలికి వెళ్ళకండి అని చెప్పుకున్నాం. ఓకే, అదే ఫాలో అవుతున్నాం. అయిగా తినేది ముక్కలు తినాలి. మొక్కలు వచ్చండి, రైసు అవన్నీ అవాయిడ్ చేయాలి. $735 ఇస్తానికి వర్తగా తినాలి. ఓకేనా? బేబీకార్న్ కదా? ఓకే, స్పీకార్న్. మొక్కజొన్న కదా, స్వీట్ కార్న్. క్రిస్పీ అంటే పొడి. స్వీట్ కార్న్ని నూనె లేపేస్తాను.
అదే కదా ఒకరుందేనా అయ్యా నా గురించి ఇంగ్లీష్లో చెప్తుండే మనకేం అర్థమైతే పేట్లో క్రిస్పీ చికెన్ అంట బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. నాకైతే మంచిగా అనిపించింది. టేస్ట్ కొంచెం పులుపులుగా కరకరగా బాగుంది, చాలా చాలా బాగుంది, తినొచ్చు. ఆ ప్లేట్లో చికెన్ పెడుతుంటే ఆ ప్లేట్ ఆ చికెన్ మన నోటికి వెళ్తుంటే హాయిగా ఉంది. నెక్స్ట్ ఐటెం చికెన్ లెగ్ పీస్. బాయ్ తింటుంటే వేరే లెవెల్ నాయన, సూపర్ ఉంది. ఈ రెస్టారెంట్ చుట్టుపక్కల వాతావరణం అంతా మంచిగా కూల్గా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇది రెండోసారి రావడం, సెకండ్ టైం. చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్తో వచ్చి. మీరు కూడా రావాలంటే ఫ్రెండ్స్తో రావాలంటే ఇంకా బాగుంటుంది. ఫ్రెండ్స్తో వచ్చి చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చి ట్రై చేయండి. మన ఒంగోలులో ఉన్న రత్నమహల్ కింద స్పైసీ ఫేస్ట్ అని చాలా 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 బాగుంటుంది. 5కి 4.5 రేటింగ్ ఇవ్వచ్చు. వచ్చి ఒకసారి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్తో. మా బుడ్డోడైతే లెగ్ పీస్ తీసాడయ్యా, చాలా ఇష్టంగా తిన్నాడు వాడైతే. వాడేనే కాదు, మేమందరం కూడా లెగ్ పీస్ కానీ ప్రతి ఐటెం ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ఐటెం బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఫిష్. ఈ ఫిష్ మామూలుగా లేదు, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మేము తింటూనే ఉన్నాం, వాళ్ళు తెస్తూనే ఉన్నారు. నెక్స్ట్ ఐటెం ఏం తెచ్చారు ఏంటని అడిగితే ఫిష్ ఫ్రై అంటారు. ఫిష్ ఫ్రై కూడా పర్లేదు, ఓకే, అంత సూపర్ ఏం కాదు, పర్లేదు, తినొచ్చు. మా వాళ్ళకి నచ్చలేదు కానీ నాకైతే నచ్చింది. మా వాళ్ళకైతే ఫిష్ ఫ్రై నచ్చలేదు, అందుకని మొత్తం నాకేసారు. నాకు వద్దురా నాయన అంటే నాకేసారు. ఆయన మనం వదలలేదు, ఏది వదలం వల్ల ఇదేనే కాదు. నాకైతే నచ్చింది, నేను తినేసా మొత్తం. Kaya juga? Kaya? Salim? Kaya? Kaya gak lah? Kaya? బాగుంటుంది రా పాయ, బాగుందా? రే గజల్
తర్వాత నెక్స్ట్ వింగ్స్ అయితే తీసుకొచ్చింది అమ్మాయి. వింగ్స్ కూడా బాగున్నాయి. ఒక ఐటెం అని కాదు, ప్రతి ఐటమ్స్ తిన్న ప్రతి ఐటెం బాగుంది. చాలా చాలా అయితే బాగున్నాయి. ముఖ్యంగా ఈ పాయ తాగుతుంటే స్పైసీగా చాలా చాలా బాగుంది. నాకైతే మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఐటమ్ ఫ్రాన్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే అన్నీ చాలా చాలా బాగున్నాయి అని చెప్పుకుంటున్నారా ఏంటి అనుకోవచ్చు, కానీ ఐటమ్ అలా ఉంది. ఐటమ్ సూపర్, అన్నీ సూపర్. ఇప్పటికి వచ్చిన వరకు సూపర్. ఈ ఫ్రాన్స్ అయితే చాలా బాగున్నాయి. వీళ్ళు ఏంటంటే మనకి ఏ ఐటెం నచ్చినా అవి రిపీట్ కావాలన్నా ఎంత కావాలంటే అంత తెస్తున్నారు, ఎన్నిసార్లు కావాలని తెస్తున్నారు. మాకైతే ఈ ఫ్రాన్స్ అయితే 3 times తెప్పించుకున్నాం. చాలా బాగున్నాయి. నా ముఖంలో మీకు కనిపించుంటుంది ఆ ఫ్రాన్స్ నేను ఎంత ఇష్టంగా తింటున్నానో, నాకు ఎంత నచ్చాయో చూడండి ఒకసారి. ఇవన్నీ వాడియే, అది కూడా వాడిదే. ఈ ప్లేట్లు వచ్చేలేకి వేసేలేకి మా ప్లేట్లు సర్వ్ చేసేలేకి ఆ ప్లేట్ అయిపోతుంది. ఎక్కడైనా రెస్టారెంట్కి వస్తే వెజ్ జోలు అసలు పోబుద్ది కాదు. ఇక్కడ చూడండి ఐటమ్స్: ఎగ్ కర్రీ, పీతల కర్రీ, మటన్ తలకాయ, లివర్ కర్రీ, చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ ఉన్నాయి నాన్ వెజ్ సెక్షన్లో. ఈరోజు అనే ఐటమ్స్ అన్నీ సూపర్గా నచ్చాయి. అందుకని మేము ఒక్కో ఐటెంని 2-3 సార్లు తెప్పించుకొని తిన్నాం. అది చాలా బాగా నచ్చాయి, మా ఫ్రెండ్స్ అందరికీ నచ్చాయి. ఇది సెకండ్ టైం వింగ్స్ తెప్పించుకున్నాం. ఇది చాలా బాగున్నాయి. మనం తింటానే ఉంటాం, వాళ్ళు పెడతానే ఉన్నారు. మనం తింటానే ఉన్నాం, వాళ్ళు పెడతానే ఉన్నారు. మనకి ఎంత కావాలంటే అంత మనం పొట్ట పగిలేంత వరకు తినొచ్చు ఇక్కడైతే. ఓకే, స్టార్టర్స్ అన్ని కంప్లీట్. అందుకే మెయిన్ కోర్స్కి వచ్చాను. వెజ్ ఇదంతా అవి మనకు సంబంధించింది కాదు, అందుకే నాన్ వెజ్ సెక్షన్కి వచ్చేసా. చికెన్ ఫ్రైడ్ రైస్ కొంచెం పెట్టుకొని, తర్వాత కొంచెం తలకాయ కూర వేసుకున్నా. తలకాయ కూర అంటే మహా పిచ్చేయ నాకైతే, ఫుల్ తింటా. మామూలు గట్టికి లాగించి ఒక తలకాయ తిని ఉంటాను ఖచ్చితంగా. ఒక తలకాయ తిని ఉంటాను. లైఫ్లో ఫస్ట్ టైం పీతల కర్రీ వేసుకుందామా అని ట్రై చేశాను, కానీ ఎందుకో తినబుద్ధి అవ్వలేదు. ఆ టయాన వదిలే, తర్వాత చూద్దామని వదిలేసి చికెన్ కర్రీ పెట్టుకున్నాను కొద్దిగా.
చికెన్ కర్రీ తలకాయ కర్రీలో బటర్ నాన్ పెట్టుకొని తింటే సూపర్. ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంది. మొత్తానికి వద్దు అనుకుంటున్నా, పీత మటుకు ట్రై చేశా, బాగానే ఉంది. ఫస్ట్ టైం తింటున్నా కూడా బాగా అనిపించింది. తినలేమేమో అనుకున్నాను, కానీ ట్రై చేస్తే బాగానే ఉంది. మీరు కూడా ఈ పీత అయితే తినేయచ్చు, అలవాటు లేకపోయినా తినేయండి, ఏం కాదు, బాగుంది. ఒక రొయ్యలాగా అనిపించింది నాకైతే. ఓకే, గుడ్. తింటే ఎట్లా తినాలా? 750 ఇట్లా మరి అన్నీ నా దాంట్లో వేసారా? ఏం తప్ప అంత తిన్నా అనుకుంటున్నా నేను. వాడేది తినగలరా, నేను తింటా. మొత్తానికి ఇది మిడిల్లో డ్రాప్ అయిపోయాడు. సగం తినేసాం. అయ్యా బాబాయ్ ఇది తింటే అంటున్నాడు. కూర్చోరా నాయన పక్కన అనుకున్నాం. మేము తింటామే బగాసురులు బామ్మద్దుల్లా ఉంటే వీళ్ళు వాళ్ళ తాతలు ముత్తాతలు లాగా ఉన్నారు నాయన. మా పక్కన ఒక సీట్లో కుమ్మూరులు పెడుతున్నారు. ఇదంతా స్వీట్ కౌంటర్. ఇక్కడైతే పాయసం, కేక్ ముక్కలు, పుచ్చకాయ ముక్కలు ఏమైనా ఉన్నాయి. మొత్తానికి ఫైనల్ స్టేజ్కి వచ్చింది. అదే నువ్వేమైనా తెలియదు, ఆ కేక్లు అని తిన్నరా తెచ్చుకోపోరా అంటే ఆ పిల్లి పిత్రి కదా కేక్లో పుచ్చకాయ మొక్కలు అని తెచ్చుకొని తింటున్నాడు. మొత్తానికి అన్నదమ్ముకి తర్వాత కష్టపడి అలా పిల్లలు ఉంటారు, వదిలేద్దాం. ఓకేనా? ఫైనల్గా ఐస్ క్రీమ్లోకి వచ్చేసాం. ఫుడ్ అంతా సూపర్, చాలా 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 బాగుంది. మాకైతే నచ్చింది. మేము ఫుల్గా మా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంజాయ్ అయితే ఫుడ్ని ఎంజాయ్ చేసే ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఒంగోలులో మన రత్నమహల్ కింద ఉన్న ఈ స్పైసీ ఫెస్ట్కి అయితే వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ కానీ మనం పెట్టే డబ్బులకి వీళ్ళు ఇచ్చే ఐటమ్స్ కానీ చాలా వర్తబుల్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాళీ విలేజర్ అండ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ప్లీజ్. మళ్ళీ వెళ్తూ ఐస్ క్రీమ్ తీసుకొచ్చుకున్నాం. ఆ కొత్తగా లడ్లు పెడితే ఆ లడ్లు కూడా తీసుకున్నాం. అవన్నీ తిన్నాక మన పరిస్థితి చూడాలి. లాస్ట్లో ఆ కార్లో నేను పడే ఇబ్బంది చూడండి. ఇంటికి వచ్చేటప్పుడు అమ్మ బాబాయ్ నాకు కడుపు పగిలి. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Please share this video and like. Bye friend. Bye.